వెల్కమ్ బ్యాక్. 5 నెలల్లో ఆగమైన తెలంగాణ ఈ కష్టం నుంచి బయటపడేది ఎట్లా అని ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏం జరగాలి, ఏం చేయాలి, ఏం ఆలోచించాలని దానికి సంబంధించి రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ అని ఏం చెప్తారని వింటున్న సందర్భం మనకు కనిపిస్తుంది. అయినా కూడా ప్రజలు ఇంత అప్రమత్తంగా ఉన్నా కూడా కాంగ్రెస్, బీజేపీలు ఇంకా మళ్ళీ తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మళ్ళీ అబద్ధాలు మాట్లాడుతున్నాయి. వీటి గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఆయచితం శ్రీధర్ గారు. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రతిరోజు ఎక్కడ చూసినా కూడా ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. అంటే కాంగ్రెస్, బీజేపీలు మాట్లాడుతున్న మాటలను బట్టి ఏం జరుగుతుంది, ఇప్పటివరకు జరిగిన మోసం చాలు, ఇప్పటివరకు జరిగిన నాశనం చాలు, ఇంకా భవిష్యత్తులో ఇట్లానే కొనసాగితే మా పరిస్థితి ఏంటి అని ఒక ఆందోళనతో ప్రజలంతా కూడా ఒక పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు అని భావించాలా? ఎందుకంటే రాహుల్ గాంధీ నిన్న వచ్చి మాట్లాడిండ్రు, అమలు చేసినామని మాట్లాడిండ్రు, అమలు కాలేదని ప్రజలు రోడ్డు ఎక్కుతున్న సందర్భంలో కూడా అమలు చేసినామని ఆయన వచ్చి పదే గతంలో వచ్చినప్పుడు కూడా అదే మాట మాట్లాడిండ్రు, ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఎట్లా చూడాలి? 2 అంశాలు అండి దీంట్లో మీరు చెప్పిన దాంట్లో. ఒకటి ఏంటంటే ప్రజలు రోడ్ల మీదకి వస్తున్న మాట 100% వాస్తవం. ఎందుకంటే ఈ 5 నెలల కాలంలో, ఈ 4 నెలల కాలంలో కాంగ్రెస్ పరిపాలన మొత్తం తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల ప్రజలను ఆగం చేసింది. ఏ ఒక్కళ్ళు కూడా సంతోషంగా లేరు. హామీల విషయంలో ఒక అంశం, ఇచ్చిన హామీలు ఏవి అమలు జరగలేదు. 6 గ్యారంటీలు, 13 పథకాలు, రైతులకు ఇచ్చిన 6 పథకాలు, రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం రోజు చెప్తున్నాం. ఇవి కాక రైతులకు కాక ప్రతి 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. అంటే తెలంగాణలో ఉన్న ఓట్లు వేసిన మొత్తం ఓటర్లు 3,20,00,000, 22 లక్షలు, 50% మహిళలు ఉన్నారు. 18 సంవత్సరాలు నిండితేనే ఓటేసేది. అంటే తెలంగాణలో 18 సంవత్సరాలు నిండిన మహిళలు, కాంగ్రెస్ పార్టీ హామీకి 2,500కు అర్హులైన మహిళలు 1,86,00,000 మంది ఉన్నారు. 1,80,00,000 మంది, 75 లక్షల మంది ఉన్నారు. మరి 1,60,00,000 మందికి, 1,70,00,000 మందికి ఒక్క మహిళకు కూడా 2,500 నువ్వు ఈ 4 నెలల నుంచి నువ్వు ఇయ్యలేదు. మరి ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మహిళా మనల్ని, సోదరుల మహిళల్ని, తెలంగాణ మహిళల్ని ఓటు అడిగే హక్కు ఎక్కడుంది మీకు? కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ అయినా, రేవంత్ రెడ్డి అయినా. ఇది వాస్తవం కాదా? ఏమైనా అబద్ధం ఉంటే చెప్పండి. 1,00,00,000 మందికి పైగా మహిళలకు మీరు ఇవ్వవలసిన అర్హులైన మహిళలకు మీరు పెట్టిన స్క్రూటినీలు ఏది పెట్టినా దానికి ఎలాంటి క్రైటీరియా పెట్టలే. మీరు ఒకటే క్రైటీరియా పెట్టిండ్రు, 18 సంవత్సరాలు నిండుండాలే మహిళలకు అన్నారు. మీ లెక్కల ప్రకారం మీద 1,00,00,000 మందికి పైగా మహిళలు ఉంటే ఒక్క మహిళ కన్నా మీరు 2,500, ఇప్పటికీ 10,000 పడి ఉండాలి. ఏది 10,000? మేము హుజూర్నగర్ ప్రాంతాల్లో నిన్న మొన్న తిరుగుతుంటే మహిళలు దుమ్మేసిపోస్తున్నారు, అసలు తిట్ల శాపాలు పెడుతున్నారు. అంటే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోగా ఎక్కడికి పోయినా కానీ అబద్ధాలు. రేవంత్ రెడ్డి గారు, మీరు అంటే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అన్ని అబద్ధాలే. ఎన్ని మీటింగ్లలో రేవంత్ రెడ్డి మాట్లాడాడో ఆ మీటింగ్లో మొత్తం మాట్లాడిందంతా అబద్ధమే. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, వాస్తవాన్ని అవాస్తవంగా ఉన్నదానికి వాస్తవంగా చిత్రీకరించి మీకు బాకా ఊదే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మీకు బాకా ఊదే పత్రికలు కావచ్చు, కేసీఆర్ని వ్యక్తిగతంగా బదనాం చేసి పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేసి కేసీఆర్ గారు మంత్రివర్గము ఎట్లా రోడ్లు వేయాలి, ఎట్లా నీళ్ళు ఇవ్వాలి ప్రజలకు, ఎట్లా కరెంట్ ఇవ్వాలి, ఎట్లా రైతు బంధు ఇవ్వాలి, ఎట్లా సహాయం చేయాలి రైతులకు, మహిళలకు ఎట్లా లేకుండా మిషన్ బైక్ మీద నీళ్ళు ఎట్లా ఇవ్వాలి ఇబ్బంది పడకుండా, వడ్లు ఎట్లా కొనాలి, మిల్లలు కొనకపోయినా ప్రతి గింజ మనం కొందాం రైతులకు ఇబ్బంది లేకుండా, ఇట్లా అన్ని వర్గాల ప్రజలు పల్లె ప్రగతి కోసం ప్రతి నెల 329 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కదా. ఇలా వైకుంఠ ధామాలు, ప్రతి ఊరికి ట్రాక్టరు, ఈ పారిశుద్ధ్యం ఇవ్వాలన్న పల్లెల్లో ఎట్లున్నది, రోడ్లు ఎట్లున్నాయి. ఇది ప్రభుత్వం, గత ప్రభుత్వం కేసీఆర్ గారు మంత్రిమండలి దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇక మీరు దగ్గర ఒకవైపు ఈ దుష్ప్రచారం మొదలుపెట్టి అబద్ధాలను మొత్తం ఆడితిరి అయిపోయి సరే ఏదో ప్రజలు ఓట్లు వేసారు, ఫ్లూకులో అధికారాలకు వచ్చినావు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడు? ప్రజలు ఇదే అడుగుతున్నారు. అప్పుడు అబద్ధాలు ఆడినని ఇప్పుడు తెలిసింది ప్రజలకు, మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు మొదలుపెట్టిండు. అరే ఈయనకేమైనా పిచ్చిలేసిందా? ఇప్పుడు ఎందుకు అబద్ధాలు? మా కళ్ళ ముందు ఇప్పుడు ఈ అబద్ధాలు ఎట్లుంటాయి? అప్పుడేమి ఇస్తానన్నది అబద్ధం అనుకోండి, ఇప్పుడు 2,500 ఇస్తానన్నది అబద్ధం, ఇవ్వకపోవడం అనేది నిజం. దీని పట్ల కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి 2,500 రాలేదని వాళ్ళు మొత్తుకుంటుంటే, నేను ఇచ్చినని ఈయన మొత్తుకుంటే ఇప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు మీరు? అంటే అబద్ధాల పునాది మీదనే మీ యొక్క పరిపాలన కావచ్చు, మీరు వాగ్దానాలు కావచ్చు, ఇవన్నీ కూడా బూటకమని తేలిపోయింది. రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడతారు,
ఏం మాట్లాడినండి ఇంతకుముందు ఈ డిక్లరేషన్స్లో మాట్లాడినప్పుడు ఈ ప్లే కార్డు పెట్టుకొని మాట్లాడిన దాంట్లో మహిళా సాధికారికత మేము ఖచ్చితంగా 2500 ఇస్తా ఉన్నారు. ఇప్పుడు దీనికి లింక్ ఉందే స్వేచ్ఛ గారు, జాతీయ మేనిఫెస్టోలో భారతదేశంలో ఉన్న ప్రతి పేద మహిళకు ₹1,00,000 ఇస్తామన్నారు. ఈ తెలంగాణలో ఉన్న 1,20,00,000 1,70,00,000 మంది మహిళలకు కూడా సంవత్సరానికి ₹1,00,000 రావాలంటే నెలకు 8,500 రావాలి. నెలకు 2,500 ఇప్పుడు సంవత్సరానికి 30,000 ఇవి 2,500 అంటే సంవత్సరానికి ₹1,00,000 అయ్యి ఈ 2,500కే నీకు గతి లేదు, నీకు లేస్తలేదు. ఇప్పుడు ₹1,00,000 ఇస్తా నేను అని అదే రాహుల్ గాంధీ ఈ 2,500కే గ్యారంటీ అన్న. నేను గ్యారంటీ, నన్ను చూసి ఓటేయండి, ఈ రేవంత్ రెడ్డి వద్దు, నేనున్నా మీకు గ్యారంటీ. కానీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గుండెలు బాదుకొని చెప్పారు. ఇవాళ వచ్చే వరకేనేమో పచ్చి అబద్ధాలు. శ్రీధర్ గారు, అంటే అమలు కాలేదు, హామీలు అమలు కాలేదు, ప్రజలు దానివల్ల లబ్ధి పొందలేదు, అది వాస్తవం అని తెలుసు, ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా తెలిసి కూడా బహిరంగంగా ఇట్లా మళ్ళా జాతీయ నేతలతో కూడా మళ్ళీ ఇట్లా మాట్లాడిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అంటే ఏ స్థితిలో ఉందని అనుకోవాలి? ఇది అబద్ధాలు మాట్లాడడం తప్ప ఇంకేమీ చేయలేని స్థితిలో ఉందని భావించాలా? అంటే అదొక విశ్వాసరాహిత్య వాతావరణం కాంగ్రెస్లో ఏర్పడ్డప్పుడు ఇలాంటి ప్రకటనలు వస్తాయి. ప్రజలు మా వైపు ఉన్నారు, మాకు గెలిపిస్తారు, మేము 4-5 నెలల పరిపాలన బాగానే చేసామన్నప్పుడు ఇలాంటి ప్రకటనలు రావు. ఈ అబద్ధ ప్రకటనలు ఎందుకు వస్తాయంటే అప్పటికప్పుడు ఏదో చెప్పి గట్టెక్కాలని ఓ తాపత్రయం, ఒక మోసపూరిత విధానం. సామెత ఉంది తెలుగులో, కూట్లో రాయెత్తలేనడు ఏట్లో రాయెత్తపోతాడు. నువ్వు చెప్పిన 2,500 అది ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అందరూ టాప్ టు బాటం చెప్పిన వాళ్ళే కదా పోయిన ఎలక్షన్స్లో. మరి అది ఇచ్చిన తర్వాత చెప్తే అది ఎవరైనా అర్థం చేసుకుంటారు, నమ్ముతారు. పోనీ ఏకంగా ₹1,00,000 అంటారు, 2,500కు దిక్కులేదు. చేసిందల్లా ఏంటంటే 5 నెలలు మనకు కనిపిస్తుంది ఆ మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం. ఇక్కడ చిన్న తిరగాసి ఏంటంటే హామీలు ఇచ్చిన పెద్ద పెద్ద భారాలేమో దాచిపెట్టి చిన్న భారం అని రాష్ట్ర ప్రభుత్వాలు. రెండవది ఇప్పటికిప్పుడే ఆర్టీసీకి చెల్లించక్కర్లేదు. రేపు ఆర్టీసీ నిండా మునిగితే చేతులు ఎత్తేస్తారు, కానీ పబ్బం గడుపుకుంటారు. ఒక మహిళకు అమ్మ మీకు నెలకి 2,500 కావాలా, ఉచిత బస్సు ప్రయాణం కావాలా తెలుసుకోమంటే 2,500 కావాలి. ఎందుకంటే నిత్యావసరాలు వేరు, అప్పుడప్పుడు ఎదురయ్యే అవసరాలు వేరు. రోజు బస్సు ప్రయాణాలు చేయరు ఏ మహిళ కూడా. ఆమె కూలీ 4 వెళ్తుంది, వ్యవసాయానికి వెళ్తుంది, ఇంట్లో ఉంటుంది, కుటుంబం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడో నెలకు 2 సార్లు జరిగే ఒక ఉచిత ప్రయాణం అనేది ఒక తాయిలం చూపి, అంటే అభివృద్ధి గురించి మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని అనుకోవాలా? ఫెయిల్యూర్ గానే చూడాలా దీనంతా కూడా? ఇప్పుడు ఆ తాయిలం చూపి నిత్యావసరమైన పేదల అవసరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పక్కన పెట్టారు. అదొక విచిత్ర సన్నివేశం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇవాళ కాదు, 1971 లోక్సభ ఎన్నికల్లో 53 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో నినాదం ఇచ్చారు. అద్భుతమైన మెజారిటీతో గెలిచారు ఆమె అప్పుడు. కానీ ఇది గరీబీ హఠావో 53 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే తాత్కాలికంగా కాంగ్రెస్ నైజమే అంత, ఆ సంస్కృతి అంత, తాత్కాలికంగా అధికారంలోకి రావడం కోసం రకరకాల వాగ్దానాలు చేస్తారు. వీళ్ళంతా ప్రజాస్వామ్యం అని, అదని ఇదని అవినీతి అని ఏవో వల్లిస్తుంటారు కదా. మీకు ఒక మాట చూపిస్తాను. ప్రజాస్వామ్య ప్రియులైతే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రాజ్యాంగాన్ని మార్చి, చట్టాన్ని మార్చి 1 ఏడాది వాళ్ళ టర్మ్ పెంచుకున్న చరిత్ర కాంగ్రెస్కు ఉంది. 1971లో ఎన్నికలు జరిగితే ఎప్పుడు జరగాలి? మళ్ళీ 76లో జరగాలి, 76లో జరగాలి. కానీ 77లో జరిగింది. మీరు చరిత్ర చూడండి. కారణం ఏమిటి అంటే ఇందిరాగాంధీ గారు చట్టాన్ని సవరించి, రాజ్యాంగాన్ని సవరించి తన టర్మ్ 5 ఏళ్ల టర్మ్ కాస్త 6 ఏళ్ళు చేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీ విధించింది వాళ్ళే, దేశాన్ని జైలుగా మార్చింది వాళ్ళే. ఇన్ని చేసి ఇప్పుడు అన్ని ఈ చిలక పలుకులు వలిస్తూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నా కూడా ప్రతి అబద్ధాన్ని ప్రజలు గమనిస్తున్న సందర్భం కనిపిస్తుంది. మనం మరింత వివరంగా చర్చిద్దాం. చిన్న బ్రేక్ తర్వాత బ్రేక్ తీసుకుందాం. స్టేట్ లో వెల్కమ్ బ్యాక్. నరసింహారెడ్డి గారు, రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి ఉద్యమ స్వభావము దాన్ని
వాళ్ళు ఇంకా స్టిల్ ఆ ఫీల్తో ఉండాల్సిన అవసరం లేదు అని ప్రొజెక్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఏం జరిగింది 5 నెలల్లో అని చూసుకుంటే ప్రజలు మళ్ళీ చూసుకుంటే మళ్ళీ వెనక్కిపోయినామా అని భయపడుతున్న పరిస్థితి. ఈ సందర్భంలో తెలంగాణ ఉద్యమం ఇంకా మిగిలే ఉంది అని చెప్పేసి కేసీఆర్ నిన్న కమెంట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నామంటే పునర్నిర్మాణ ప్రక్రియ 10 ఏళ్లలో ఏదైతే జరిగిందో మళ్ళీ 5 నెలల్లో వెనక్కిపోయిన పరిస్థితి వచ్చింది. మరింత స్ట్రాంగ్గా దీనికి సంబంధించి వర్క్ చేయాల్సి ఉందని అంటారా? కేసీఆర్ గారు ఫస్ట్ బస్ యాత్ర మిర్యాలగూడెంలో మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పుడు 10వ రోజు 12వ రోజు నిన్న జగిత్యాల వరకు జరిగిన అన్ని రోడ్ షోలలో ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఏ కారణం లేకుండా ఎందుకు వస్తారండి? కేసీఆర్ ఏం చెప్తున్నా వినటానికి ఎందుకు వస్తారు? కేసీఆర్ ఏమో కొత్తగా తెలంగాణ ప్రజలకు 14 సంవత్సరాల ఉద్యమము, 10 సంవత్సరాల పరిపాలన, 24 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారిని చూస్తూనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా మిర్యాల కూడా ప్రజలు వచ్చి కేసీఆర్ని ఎందుకు చూడాలి, జగిత్యాల ప్రజలు ఎందుకు చూడాలి, సూర్యాపేట ప్రజలు ఎందుకు చూడాలి, భువనగిరి ప్రజలు ఎందుకు చూడాలి అంటే ఒక బలమైన కారణం ఉంది. ఈ వైఫల్యాలు ఏమి జరిగినాయి, కేసీఆర్ గారికి ఓటేస్తేనే వీళ్ళకు చెక్క పడుతుంది. అమలు పరచలేకుండా హామీలు ఇచ్చి ఇవాళ అమలు పరచకపోయినా తెలంగాణ ప్రజలు ఓట్లు అడగటము దుర్మార్గం అన్న విషయాన్ని కేసీఆర్ గారి దగ్గర నుంచి ప్రజలు వింటున్నారు. కేసీఆర్కి ఓటేస్తామని చెప్తున్నారు. నేను మేము హుజూర్నగర్లో తిరుగుతా, టౌన్ రూరల్ అంతటా కూడా ఇదే నడుస్తుంది ప్రచారం. కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెడితే పట్టుమని 10 మంది రావట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు మీటింగ్ పెడితే నేడింజల్ల సెంటర్లో 200 మంది కూడా రాలేదు. వ్యతిరేకత మనకు ఫీల్డ్లో స్పష్టంగా కనిపిస్తుంది స్వేచ్ఛ గారు. ఇంకొకటి, తెలంగాణ ప్రజలు ఉద్యమించలేరని మా అబద్ధాలతో మోసం చేయొచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ కానీ 10 సంవత్సరాల్లో 2 కోట్ల ఉద్యోగాలు ఇయ్యక రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలేవి అమలు పరచక ఏమి పరచకుండా మళ్ళీ ఓట్లేయండి, మోడీని ప్రధాని చేయండి, ఎందుకు చేయాలయ్యా మోడీని ప్రధానమంత్రిని? రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయమని ఈయన అంటాడు, మోడీని ప్రధానమంత్రి చేయమని కిషన్ రెడ్డి అంటాడు. ఎందుకు చేయాలి రాహుల్ గాంధీని? ఎందుకు మోడీని ప్రధానం చేయాలి? రాహుల్ గాంధీకి ఇంతమంది ప్రధాన అయ్యే అవకాశం రాలేదా 2004 నుంచి 2014 వరకు? చేయకపోయినప్పుడు మరి ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయితే తెలంగాణ ప్రజలు ఒరిగేదే ఉంది. ఇప్పుడు ఈయన 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి అయితే ఒరిగిందేముంది? ఈయన వల్ల 10 సంవత్సరాల నుంచి మోడీ గారి వల్ల ఒరిగిందేం లేదు. వాళ్ళ పరిపాలన అంతకుముందు 10 సంవత్సరాలు నడిచింది, అల్ల ఒరిగింది ఏమి లేదు. జాతీయ రాజకీయాలలో తెలంగాణకు రావాల్సిన వాటా గురించి మీరు ఎన్నడూ పార్లమెంట్లో మాట్లాడిన వాళ్ళు గారు మళ్ళీ మీ కోటేసి మీరు కలిసి జరిగేది మళ్ళీ మాట్లాడరు. రిలవెన్సే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలలో అమలు చేయని కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయాలంటే నువ్వు ఇచ్చిన మాట తప్పినవు కాబట్టి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచలేదు కాబట్టి మా నిరసనగా మీకు ఓటేయం మేము. మాకు ఇక్కడ రక్షకుడుగా కేసీఆర్ పార్టీ ఉండాలి, కేసీఆర్ ఎంపీలే ఉండాలనేది ఇలా తెలంగాణ ప్రజలు భావిస్తున్న అంశం. ఎంతకని మోసం చేశారంటే ఒకటే ఉదాహరణ చెప్పి ముగిస్తారు. రైతు భరోసా అని ఒక స్కీమ్, చిన్న స్కీమ్, 1 నిమిషంలో చెప్తాను. ఈ రైతు భరోసాలో 3 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రతి రైతుకు సంవత్సరానికి 15,000 ఇస్తాము రైతు బంధు కింద, అంటే రైతు భరోసా కింద. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఇప్పుడు రైతు భరోసా అమలైందంటారు. పాత పద్ధతిలో కేసీఆర్ గారు ఇచ్చినట్టు 10,000 ఇవ్వడానికే నువ్వు ఒక్కదానికి ఒక్క కిస్తుకి ఒక్కదానికి ఆయితాయి అవుతున్నావు. 11 సార్లు ఇచ్చింది కేసీఆర్ గారు, 73,000 కోట్లు వేసిన రైతుల అకౌంట్లో. నువ్వు ఇచ్చిన 7,500 వేయడానికే నువ్వు ఆయితాయి కింది మీద పడుతున్నావు. మరి రైతు భరోసాలో నువ్వు 15,000 ఇవ్వలేదు. రైతు భరోసా అమలైందా కాలేదా? తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా 100% అమలు కాలేదు రైతు భరోసా. 15,000 ఇస్తే రైతు భరోసా మొదలు 15,000 మొదలు పెట్టలేను. ఇంకా కౌలు రైతులు 28 లక్షల మంది ఉన్నారని లెక్కలు మీరే చెప్పారు. 28.5 లక్షలు, 28.5 లక్షల కౌలు రైతులకు 15,000 వేసినవా రేవంత్ రెడ్డి గారు? వేయలే. 18.5 లక్షల వ్యవసాయ కూలీలు భూమి లేని వాళ్ళు ఉన్నారని మీరే లెక్కలు చెప్పారు. మరి 18.5 లక్షల మంది వ్యవసాయ కూలీలకు 12,000 వేసినవా? వేయలే. మరి రైతు భరోసా అమలైందని అబద్ధాలు మీరు ఎందుకు ఆడుతున్నారు? ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని ఎట్లా అనుకుంటున్నారు మీరు? అండ్ వీటితో పాటు వారికి బోనస్, మద్దతు ధర, అంటే వ్యవసాయం ఇంకా జరగాలి అంటే కరెంట్ అందించాలి, నీళ్లు అందించాలి, ఇవన్నీ కూడా ఏం చేయలేక వరి సాగును కూడా తగ్గించే ఆలోచన. ఒక్కటి చెప్తే ఈ రోజు ఇప్పుడు మీరు నిన్న వడగండ్ల వాన పడ్డది మనం చూసినాం. సరే, ప్రకృతి ఇప్పటికి మీరు కొనుంటే వడ్లు కొనుంటే ఇవాళ కళ్ళాలలో మొత్తం తడిచిపోయాయి గాలికి, రైతులు ఆడ పడుకోవాల్సి వస్తుంది. ఇప్పటి కరెంటు కోసం పోయి ఇవాళ పేపర్లో కూడా ఒక రైతు పాము కాటికి విద్యుద్ఘాతానికి గురైనాడు. మరి ఇవన్నీ కనపడతలేదు మాకు. ఎన్నికలే ముఖ్యము, ఇతర రాజకీయ పార్టీని చేర్చుకోవడమే ముఖ్యము, పార్టీలను చీల్చడమే ముఖ్యము. ఇక నానా బూతులు, ఇక చెప్పరాని బూతులు,
ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతుందని చెప్పి ఇక మా నల్గొండ మంత్రులు పోటీలు పడి మాట్లాడుతున్నారు కేసీఆర్ని తిట్టడం కోసము. ఈ రకమైన సంస్కృతితోని మీరు ప్రజలు పరిపాలించమని మీకు పట్టం కట్టిన ప్రజల పరిపాలన మీద ఎక్కడైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? ఇవాళ ఊర్లలో నీళ్ళు ఎందుకు రావట్లేవు, మళ్ళీ బిందెలు ఎందుకు కనపడుతున్నాయి ఊర్లలో? దయచేసి చెప్పండి ముఖ్యమంత్రి గారు. కరెంట్ ఎందుకు రావట్లేదు చెప్పండి. కరెంటు వ్యవస్థను కేసీఆర్ గారు 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కరెంటు పోకుండా నడిపిండు కదా, ఎందుకు రావట్లేదు? వడ్ల కొనుగోలు విధానానికి ఒక విధానం పెట్టిండు కదా, 7,600 కొనుగోలు కేంద్రాలు తెరిచి వారం రోజుల వడ్లు మొత్తం ప్రభుత్వమే కొని 22,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేసినారు. మరి ఉన్న వ్యవస్థను మీరు ఎందుకు నడిపించలేకపోతున్నారు? ఈ నడిపించలేని వాళ్ళు ఏమంటారు? మరే అర్భకులనే అంటారు, చేతగానంలోనే అంటారు. ఇది ప్రజల భావన, మా భావన కాదు. కేసీఆర్ గారు మాట్లాడేది కేసీఆర్ గారి సొంత ఆలోచన నుంచి వచ్చింది కాదు. వారు తిరుగుతుంటే ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్తోనే యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలు ప్రభుత్వానికి వివరించవలసిన బాధ్యత ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఆ విషయాన్ని మీరు వేరే తిరిగి తీసుకొని మళ్ళీ బదనాం చేయడానికి మళ్ళీ తిట్ల పురాణం మొదలు పెడుతున్నారు. ఈ తిట్లు ఒట్లు ఏందండి? అసలు ఎందుకు ఒట్టు పెట్టుకోవాలో ముఖ్యమంత్రి అమలు పరచాలి. అది మళ్ళీ ఒట్లు ఎందుకు అంటున్నా? నీ టైం నువ్వు పెట్టే టైం అయిపోయింది, 100 రోజులు అయిపోయింది. కోడ్ కూడా 103వ రోజు వచ్చింది. నువ్వు అడిగిన కంప్లీట్ 100 రోజులు అవకాశం దొరికింది. డిసెంబర్ 9 అంటూ ఇప్పుడు 2 ఆగస్టు 15 అంటుంటుంది. అంటే వీటన్నిటి కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనేది కనిపిస్తుంది. అంటే ప్రజల నుంచి అనేక ప్రశ్నలు తప్ప ప్రభుత్వం నుంచి సమాధానం అనేది లేని, ఒక్క సమాధానం లేదండి, అంత మోసమే. మరిన్ని వివరాలు చర్చిద్దాం. చిన్న బ్రేక్ తర్వాత బ్రేక్ తీసుకుందాం. స్టేడియం. వెల్కమ్ బ్యాక్. శ్రీధర్ గారు, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న తర్వాత తెలంగాణకు సంబంధించి వనరులన్నీ కూడా తెలంగాణ వనరులు తెలంగాణకే కావాలి, తెలంగాణ ప్రజలకే కావాలి. ఏవైతే ఉన్నాయో వాటి మీద అధికారం కూడా తెలంగాణ ప్రజలకే కావాలి. వాటి వల్ల తెలంగాణ ప్రజలే ప్రయోజనం పొందాలి బేసిక్గా. కానీ దానికి విరుద్ధంగా అన్నీ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఇవన్నీ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అని అంటే మనం ఏ స్థితిలో ఉన్నట్టు? అంటే ఈ 10 ఏళ్లలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం కూడా ఉంది తెలంగాణ నుంచి. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. ఈనాడు కూడా నోరు విప్పి రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, డిమాండ్లు ఉంటాయి కదా, వాటి చర్చ చేయలేదు పార్లమెంట్లో. ఈనాడు జరగలేదు. పోయిన టర్మ్లో కూడా 4 ఉన్నారు బీజేపీ అధికారంలో. వాళ్ళు ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి, అంతకుముందు ఒక కేంద్ర మంత్రి. వాళ్ళు ముందుండి తెలంగాణ ప్రజల పక్షాన ఉండి, ఓట్లేస్తే తెలంగాణ ప్రజలు కదా, ప్రజల పక్షాన ఉండి మీరు అందమే చేయండి. ఏదో కొత్తగా మోడీ గారి ముందు డిమాండ్ పెట్టాల్సిన అవసరం లేదు. మాకు జాతీయ ప్రాజెక్ట్ ఇస్తాన్నారు, ఇవ్వండి. మా కాజీపేట ఏమైపోయింది, మా గిరిజన యూనివర్సిటీ ఏమైపోయింది, ఇవన్నీ అడగకుండా వాళ్ళు కాలయాపన చేశారు. అదొకటైతే ఇక కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం పార్లమెంట్లో కాంగ్రెస్. వాళ్ళు దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఏ రాష్ట్రమైనా సరే మాట్లాడాలి. వాళ్ళు కూడా ఈ విభజన సమస్యలు కానీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి కానీ ఎప్పుడూ చేయలేదు. ఇటీవల ఏంటంటే ఈ గోదావరి జలాలు నిన్న కేసీఆర్ గారు ప్రస్తావించారు, మొన్న కూడా ప్రస్తావించారు. ఏకంగా తమిళనాడు, కర్ణాటక తీసుకుపోతామంటారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కృష్ణా నీళ్లలో వాటాలు అన్యాయం జరిగి, అది పోతిరెడ్డిపాడు నుంచి అంతకుముందు నుంచి నాగార్జున సాగర్ కిందికి వెళ్ళిపోవడం, రకరకాల అన్యాయాలు జరిగినాయి కృష్ణా జలాల విషయంలో. పంపకాలే జరగలేదు, రాష్ట్రం ఇంత పంపకం జరగలేదు, నీటి పంపకం. దాని రకరకాల అవార్డులు, వాళ్ళు ఆ చర్చలు, విచారణలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక బాంబులాగా ఏంటంటే గోదావరి జలాల మీద పడింది మోడీ గారి కన్ను. పడ్డప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ ఏం చేయాలి? కాపాడాలి, కొట్లాడాలి. గోదావరి మొత్తం పరివాహక ప్రాంతం అంతా ఒక మానవహారం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలు జాతీయ ప్రయోజనాల్లో భాగమే. నీ ప్రత్యర్థి ఒక పెద్ద ఉపద్రవాన్ని ముందుకు తెచ్చింది తెలంగాణ ప్రజలకు. తెచ్చినప్పుడు నిలబడాలి. ఎందుకు నిలబడాలి అంటే అక్కడ రాజకీయం ఏంటంటే జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రాంతీయ అస్తిత్వాలు పెద్దగా పట్టించుకోవు. బలహీనంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. 4 మాటలు అంటే పట్టించు. కారణం ఏంటంటే ఆ జాతీయ పార్టీ ఇక్కడ ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది. ఆ అప్లికేషన్ ఉంటాయి, మొహమాటాలు, అనివార్యతలు ఉంటాయి కదా, అవి ఉంటాయి. కాబట్టి అంతగా నోరు విప్పి కొట్లాడగలిగేది ప్రాంతీయ అస్తిత్వ శక్తిలో కొట్లాడతాయి. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల పట్ల ఎందుకు కొట్లాడతారంటే ఎందుకు నమ్మాలి మనం అంటే ఆయనకు తమిళనాడులో పార్టీ లేదు, కర్ణాటకలో పార్టీ లేదు, పక్క రాష్ట్రాలు ఏదో ఏం తెలంగాణ ప్రజలు, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ డిమాండ్లు, ప్రయోజనాలు అవే ముఖ్యం. కాబట్టి ఎంతకైనా కొట్లాడతారు. అందుకే మీరు గమనించండి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కేసీఆర్ గారు 2 ఎంపీలు ఉన్నారు, కొట్లాడారు అంతవరకు.
తెగించి కొట్లాడండి, రాజీనామాలు చేసినాడు. ఇప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేసిన బీజేపీ ఎంపీ కానీ కాంగ్రెస్ ఎంపీ మనం ఉన్నామా చరిత్ర? కానీ కేసీఆర్ గారు చేశారు కదా. ఉదాహరణలు ఇట్లా చాలా చెప్పొచ్చు. అంటే ప్రాంతీయ అస్తిత్వ పరిరక్షణకు ప్రాంతీయ పార్టీలే ఉంటాయి. ఇవాళ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ప్రయోజనాలు, నీళ్లు, ప్రత్యేకించి నిధులు, ఈ విషయంలో పార్లమెంట్లో గొంతు విడిచి కొట్లాడాలంటే తెలంగాణ పార్లమెంటు సభ్యులకే సాధ్యమవుతుంది తప్ప కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి కాదు. ఎందుకంటే వీళ్ళ మీటర్లన్నీ, బటన్స్ అన్నీ కూడా ఢిల్లీలో ఉంటాయి. వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి, వినాలి. అంతేకాకుండా పార్టీల వారీగా అవకాశాలు వస్తాయి. లోక్సభలో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం, ఎవడో ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటాడు, వాడికి అవకాశం పోతుంది, ఇంకొకటి పోతుంది. తెలంగాణకు వస్తుందో తెలియదు. బీజేపీ పరిస్థితి అంతే ఉంటుంది. కానీ పార్టీల వారీగా అవకాశాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా తెలంగాణ భారత రాష్ట్ర సమితికి అవకాశం వస్తుంది కాబట్టి మాట్లాడే అవకాశం. ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి అసలు తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ హక్కులు సాధించుకోవాలంటే మాత్రం తెలంగాణ ప్రాంతీయ శక్తుల్ని గెలిపించాలి తప్ప జాతీయ పార్టీలు నమ్ముకుంటే లాభం లేదు. శ్రీధర్ గారు, నరసింహరెడ్డి గారు, శ్రీధర్ గారు అన్నట్టుగా కేంద్రం ఏదైనా ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం గట్టిగా నిలబడాలి, అడ్డును ఉండాలి. గతంలో బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది కానీ ఏవి కూడా పారని సందర్భంగా అనిపించింది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదంటే ఎవరి చేతిలో ఉంటే అధికారం, ఏం జరుగుతుంది రాష్ట్రానికి అనే దానికి సంబంధించి ప్రజలకి ఒక క్లారిటీ వచ్చిందని అనుకోవాలి. ఇప్పుడు రెండు ఉదాహరణలు, శ్రీధర్ గారు చెప్పిన ఉదాహరణ మంచి ఉదాహరణ. ఇప్పుడు నీటి జలాలని, గోదావరి నీటి జలాలని తమిళనాడు తరలించాలి, నదుల అనుసంధానం అని ఒక డ్రామా మొదలుపెట్టి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విచిత్రం, ఇంతవరకు తన వైఖరి చెప్పలేదు. ఎందుకు నీ వైఖరి చెప్తలేవు? నీ మిత్రుడు అక్కడ స్టాలిన్కి ఉన్నాయి, నీకు ఉన్న 2 సీట్లు ఇయ్యాడనా? దేనికి వైఖరి చెప్తలేదు? ఒక ప్రభుత్వం అంటూ ఒక వైఖరి చెప్పాలి కదా. అనుసంధానం, కావేరి, ఇది మన గోదావరి నదుల అనుసంధానం మంచిదంటున్నావా, నువ్వు చెడు అంటున్నావా? తెలంగాణకు ప్రయోజనం అంటున్నావా, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం అంటున్నావా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలించే పార్టీ స్టాండ్ చెప్పదు, ప్రభుత్వము స్టాండ్ చెప్పదు. ఇప్పుడు 2 వైఖరులు రావాలి కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ కంటే ఒక వైఖరి ఉండాలి నదుల అనుసంధానం పట్ల. తెలంగాణ ప్రభుత్వంలో నీకో వైఖరి ఉండాలి. నీ రాష్ట్ర ప్రయోజనాలు ఏంది, ప్రజల ప్రయోజనాలు, అది లేదు. బీజేపీ కూడా సేమ్ ఇదే ఉదాహరణలో బీజేపీ కూడా ఇక్కడి నుంచి కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ తరలించబడ్డది. మరి ఇక్కడున్న కేంద్ర మంత్రి గారి పాత్ర ఏంటండి? ఇక్కడున్న కాజికపేట రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ పోయింది, నువ్వు మాట్లాడవు. ఏ జాతి, ఏ నదిలో ఏ ప్రాజెక్టుకు మీ జాతీయ హోదా ఇవ్వట్లేరు అని కేంద్రం ప్రభుత్వం లోక్సభలో చెప్పింది. పోయిన బడ్జెట్లో 23-24 బడ్జెట్లో అప్పర్ గంగ పైన ఇచ్చిన అప్పర్ ఏంది దీంట్లో గోదావరి దాంట్లో, కృష్ణ అప్పర్ దాంట్లో కర్ణాటక ఇచ్చారు కదా. ప్లస్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్య ఉన్న దాంట్లో ఒక నది మీద 49,500 కోట్లు పెట్టి కేంద్రంలో బడ్జెట్ పెట్టి ఒక జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిన ఒక ప్రాజెక్టు. మరి మా తెలంగాణకేమో పాలమూరు రంగారెడ్డికి ఏమంటే మీరు ఏమి లేదన్నారు. మరి ఇంకా రెండు రాష్ట్రాలలో ఇచ్చారు కదా. కిషన్ రెడ్డి ఎన్నడన్నా మాట్లాడినా, కిషన్ రెడ్డి గారు ఒక్క మాట. బండి సంజయ్ మాట్లాడినా ఇంత ఒర్లుతుండగా ఎన్నడన్నా బండి సంజయ్ నువ్వు సమాధానం చెప్పి బండి సంజయ్ గారు ఆలోచన, నువ్వు పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఒక్కనాడు ఎన్నడన్నా నువ్వు తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాల గురించి, ఒక హామీ గురించి నువ్వు మాట్లాడినావా? ఎంపీ అరవింద్ మాట్లాడిందా? మరి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? ప్రజలు, తెలంగాణ ప్రజలు గెలిపించి ఏం చేసుకోవాలి? బైరే చేసుకోవడానిక మిమ్మల్ని గెలిపించేది? మసీదులతో లింగాలు బయటికి తీయడానికి అనిపించుకోవడానిక మిమ్మల్ని గెలిపించేది? సాఫ్ట్ కార్నర్ కూడా మేము ఏం మాట్లాడము. కాంగ్రెస్ పార్టీకి మీరు కలిసి ఎన్నికల్లో పోటీ చేయట్లేరా చెప్పానండి. ఇప్పుడు గుండె మీద చేసుకొని సికింద్రాబాద్లో ఎవరిని పెట్టింది బీజేపీ? కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెట్టింది మీరు అభ్యర్థులుగా? మల్కాజ్గిరిలో ఎవరిని పెట్టింది మీ అభ్యర్థులుగా? ప్రజలు ఆలోచిస్తలేరు అనుకుంటారా మీరు? చెబెలలో ఎవరు పెట్టారు మీ అభ్యర్థిగా? ఇండైరెక్ట్గా ఒప్పందం జరిగిందని రాష్ట్ర ప్రజలు, రేవంత్ రెడ్డికి మోడీ గారికి ఒప్పందం జరిగిందని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. దానికి ఒక కారణం ఉంది. ఈయనకు ఓటు నోటు కేసు ఉంది, సంవత్సరం పాటు జైలు పోయిండు, చిప్పకూడు తినొచ్చిండు. ఇప్పుడు జూలై 14 వరకు సుప్రీంకోర్టు ఆ కేసు ఎట్టి పరిస్థితిలో దానికి తీర్పు రావాలని వాళ్ళు నో అదర్ ఎక్స్టెన్షన్ అని చెప్పినారు. మరి ఏంటి ఆ జైలు శిక్ష? 8 నుంచి 10 సంవత్సరాలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి శిక్ష పడుతుంది. మోడీ గారి దగ్గర పోయి కాలం అయ్యా నన్ను ఎట్లా చేసి కేసు నుంచి బయటపడేనా, మీరు ఏం చెప్తారు చేస్తా కదా. ఈ 5 సీట్లు పెట్టి ఒక గిల్ల పెట్టారు, వాళ్ళే లిస్ట్ రాసి పంపారు. అల్టిమేట్ గా తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడ్డప్పుడు మాత్రమే తెలంగాణ అస్తిత్వం నిలబడుతుంది, తెలంగాణ బాగుపడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదే ఇప్పుడు తెలంగాణకి అవసరమన్న ఆలోచన కూడా కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న నరసింహారెడ్డి గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.